కర్ణాటక సర్కార్ తెస్తున్న బిల్లు ప్రకారంగా ప్రైవేటు సంస్థల్లోని గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టులను ఖచ్చితంగా కన్నడిగులతోనే భర్తీ చేయాల్సి ఉంటుంది. ఏదైనా పరిశ్రమ లేదా కంపెనీలలో మేనేజ్మెంట్ కేటగిరీలో 50% మందిని, నాన్ మేనేజ్మెంట్ కేటగిరీలో 70% మందిని కేవలం స్థానికులనే నియమించుకోవాల్సి ఉంటుంది. కర్ణాటకలోని ఏ ప్రైవేటు సంస్థకైనా ఈ రూల్స్ తప్పనిసరి చేయబోతోంది. దీనిని బట్టి చూస్తే చిన్న చిన్న ఉద్యోగాలలో ఇతరులకు అవకాశం లేదన్నమాట. అంటే స్వీపర్లు, అటెండర్లు, టెలికాలర్లు, సెక్యూరిటీ సిబ్బంది తదితర ఉద్యోగాలన్నీ కన్నడిగులకే కేటాయించాల్సి ఉంటుంది. మరోవైపు ఈ నిర్ణయం పైన తెలుగు వాళ్ళు ఆందోళన వ్యక్తమవుతోంది. కర్ణాటకలో తమ పిల్లలు చదువుకుంటూ ఉంటే ఇతర రాష్ట్రాలకు చెందిన వారి పేరెంట్స్ కూడా అక్కడికి వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అలాగే బెంగళూరులో తమ పిల్లలు ఉద్యోగాలు చేస్తుంటే వారి పేరెంట్స్ కూడా వెళ్ళి అక్కడ ప్రైవేటు కంపెనీలలో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిన వారు ఉన్నారు. ఈ విధంగా ఏపీలోని చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు చెందిన చాలా మంది సరిహద్దులలో ఉన్న కర్ణాటకలో సెటిల్ అయి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. అలాగే తెలంగాణకు చెందిన మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్ తదితర జిల్లాలకు చెందిన వారు కర్ణాటకలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీరంతా ఉపాధి కోల్పోతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఇప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలకే పరిమితమైన ఈ నిబంధనను రేపటి రోజున పెద్ద పెద్ద ఉద్యోగాలకు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వర్తింపజేస్తే మన తెలుగు వాళ్ళ పరిస్థితి ఏమిటన్న ఆందోళన కూడా ప్రారంభమైంది. కర్ణాటకలోని 12 జిల్లాలలో తెలుగువారు ఎక్కువగా ఉన్నారు. తెలుగువారి విషయానికి వస్తే దాదాపుగా 1,35,00,000 మంది జనాభా ఉన్నట్లుగా అంచనా. మరి బెంగళూరు అర్బన్లో దాదాపుగా 50% తెలుగు వాళ్ళే. బళ్ళారి, కోలార్, రాయచూర్, చిత్రదుర్గ, బీదర్, కలబురిగి జిల్లాలలో కూడా 60% మించి తెలుగు వాళ్ళు ఉన్నారు. వీరంతా వలస వెళ్ళిన వారు కావచ్చు, ఉద్యోగరీత్యా వెళ్ళిన వారు కూడా కావచ్చు, అక్కడే స్థిరపడిన తెలుగువారు కూడా ఉన్నారు. మరి కన్నడిగులకే ఉద్యోగాలంటే వీరికి అవకాశం ఉంటుందా లేదా అనే చర్చ అప్పుడే ప్రారంభమైంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 100% కన్నడికులకే ఉద్యోగాలు కల్పించాలనేసి కర్ణాటక ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అన్నది తీసుకోబోతోంది. అయితే ప్రైవేట్ సంస్థల్లో కింది స్థాయి ఉద్యోగాలను 100% కన్నడిగులతోనే భర్తీ చేయాలంటూ చట్టం చేయబోతోంది. కర్ణాటక వాసులకి సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇదే ఉద్దేశంతోనే, లక్ష్యంతోనే ఈ బిల్లును తీసుకురాబోతున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఈ విప్లవాత్మకమైన బిల్లును జూలై 18వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది కర్ణాటక ప్రభుత్వం. ఈ బిల్లు ప్రకారం ప్రైవేట్ సంస్థల్లోని గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టులను ఖచ్చితంగా కన్నడిగులతోనే భర్తీ చేయాల్సి ఉంటుంది. ఏదైనా పరిశ్రమ లేదా కంపెనీలో మేనేజ్మెంట్ కేటగిరీలో 50% మందిని, నాన్ మేనేజ్మెంట్ కేటగిరీలో 70% మందిని కేవలం స్థానికులచే నియమించాలన్నట్టు ఒక చట్టం అన్నది తేబోతోంది. అయితే కర్ణాటకలో ఏ ప్రైవేట్ సంస్థకైనా కూడా ఈ రూల్ తప్పనిసరి చేయబోతోందా అన్నది ప్రశ్న అన్నది వస్తే తప్పనిసరిగా చేయబోతోంది అన్నట్టు సమాధానం అన్నది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. అయితే కర్ణాటక రాష్ట్ర సర్కార్ తీసుకున్న ఈ సంచలనాత్మకమైన నిర్ణయంలో తెలుగు వాళ్ళంతా తిరిగి వాళ్ళ రాష్ట్రాలకు వచ్చేయాల్సిందేనా అన్న ఒక ప్రశ్న కూడా, ఆందోళన అనేది కూడా ఇప్పటికే తెలుగు వాళ్ళలో అన్నది మొదలైంది. మరి సాఫ్ట్వేర్ సంస్థల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న అనేది అక్కడ వ్యక్తమవుతోంది. మరి దీని గురించి ఏం చేస్తారు ఏంటన్నది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా తెలంగాణ నుంచి కూడా వాళ్ళ ఎవరైతే పిల్లలు చదువుతూ ఉంటారో లేకపోతే ఉద్యోగాలు చేస్తూ ఉంటారో దానికోసం కూడా వాళ్ళ పేరెంట్స్ కర్ణాటక రాష్ట్రంలో ఉండి వివిధ ప్రాంతాల్లో ఉండి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా ఒక ఆందోళన అనేది వస్తుంది. మరి దాని గురించి కర్ణాటక రాష్ట్రం ఎందుకు ఆలోచన చేయడం లేదు అనేది కూడా ఈ తెలుగువారు ప్రశ్న అనేది చేస్తున్నారు. అయితే దీన్ని బట్టి చేస్తే చిన్న చిన్న ఉద్యోగాలలో ఇతరులకు అవకాశం లేదా అన్నట్టు కూడా ఈ రూల్ కనుక తప్పనిసరి చేస్తే ఒక ప్రశ్న అనేది వస్తుంది. అదేవిధంగా
చిరు ఉద్యోగులు స్వీపర్లు కావచ్చు, అటెండర్లు కావచ్చు, టెలికాలర్లు కావచ్చు, సెక్యూరిటీ గార్డులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఏదైనా చిన్న ఉద్యోగాలు కూడా కన్నడ వాళ్ళకి ఇస్తారా అన్నది కూడా ఇక్కడ అంతు చిక్కని ఒక ప్రశ్నార్థకంగా అన్నది తెలుగువారికి ఉంది. అదేవిధంగా దీంతో ఈ తెలుగువారికి ఆందోళన అన్నది ఇప్పటికే మొదలైపోయింది. అంటే తమ పిల్లలతో పాటే ఉండి పేరెంట్స్ అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటే వాళ్లకు ఇక కష్టాలు మొదలైనట్టేనా, లేకపోతే ఇంకా చిన్న చిన్న ఉద్యోగాలు దొరకవా అనేది వస్తుంది. ముఖ్యంగా తీసుకుంటామంటే రాయలసీమ జిల్లాలు ఏదైతే అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు ఈ జిల్లాల్లో వర్షపాతం తక్కువ, ఉపాధి తక్కువ, ఫ్యాక్టరీలు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు దొరకట్లేదు. అదేవిధంగా తెలంగాణలోని మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల వాళ్ళు కూడా దాదాపుగా ఈ కర్ణాటక ప్రాంతంలో ఉండి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈ నిర్ణయంతో కన్నడ ఎవరైతే వాసులు ఉన్నారో వాళ్ళైతే హర్షం వ్యక్తం చేస్తున్నారో, అయితే తెలుగువారిలో మాత్రం తీవ్ర ఆందోళన అన్నది వ్యక్తమవుతోంది. ఇక కర్ణాటకలో తమ పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళ పేరెంట్స్ అక్కడే ఉండి పనులు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళ పిల్లల పేరెంట్స్ కూడా అక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అది కూడా చిన్న చిన్న ఉద్యోగాలు. మరి అటువంటి వాళ్ళు ఏంటి పరిస్థితి అన్నది కూడా ఇక్కడ ఆందోళన ఉంది. ఈ విధంగా ఏపీ, తెలంగాణలోని జిల్లాలకు చెందిన చాలామంది సరిహద్దులో ఏదైతే కర్ణాటకలోని సరిహద్దు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు వీరంతా కూడా ఉపాధి కోల్పోతారా అన్నది ఆందోళన అన్నది మొదలైంది. ఈ నేటి నిబంధన ఏదైతే పెట్టారో చిన్న ఉద్యోగాలకి, అది భవిష్యత్తులో పెద్ద ఉద్యోగాలకి కనుక పెడితే ఏంటి పరిస్థితి అన్నది ఊహించడానికే కాస్త బాధాకరంగా ఉంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ సంస్థలకి ఈ నిబంధన పెడితే ఏంటి పరిస్థితి? ముఖ్యంగా మన తెలుగు వారంతా కూడా తిరిగి వాళ్ళ స్వదేశాలకు వచ్చేయాల్సిందేనా? ఏపీలో ఉద్యోగాలు అన్నంత మాత్రమే, దాంతో కర్ణాటకలో దాదాపుగా 12 జిల్లాల్లో తెలుగువారు ఎక్కువ ఉన్నారు. మరోవైపు ఇప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలకే పరిమితమైన ఈ నిబంధన రేపటి రోజున పెద్ద పెద్ద ఉద్యోగాలకి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి వర్తింపజేస్తే ఇక మన తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది కూడా ఆందోళన అన్నది ఇప్పటికే ప్రారంభమైంది. అయితే కర్ణాటకలో వారి విషయానికి వస్తే దాదాపుగా మన వాళ్ళు అంటే తెలుగువారు దాదాపు 1,35,00,000 మంది జనాభా ఉన్నట్టు అంచనా. ఒక్క బెంగళూరు అర్బన్లోనే దాదాపుగా 50% మంది తెలుగు వాళ్ళే. ఇక బళ్ళారి, కోలారు, రాయచూరు, బీదరు, చిత్తదుర్గ, కలబుర్గి ఈ జిల్లాలో దాదాపుగా 60% మించి తెలుగు వాళ్ళు ఉన్నారు. వీరంతా కూడా తిరిగి వెనక్కి రావాల్సిందేనా అన్న ఒక ఆందోళన ఉంది. అదేవిధంగా చాలామంది ఉద్యోగాల రీత్యా వెళ్ళిన వారు కావచ్చు, అక్కడే స్థిరపడిన తెలుగువారు కావచ్చు, లేకపోతే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది చదువుల కోసం అక్కడ ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఈ కన్నడ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే మరి తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంటన్నది ఆందోళన అనేది మొదలైంది. మరోవైపు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ఉద్యోగుల కోసం ఒక బంపర్ ఆఫర్ కూడా ప్రకటిస్తోంది. 7వ వేతన సంఘం సిఫార్సును ఆగస్టు 1 నుంచి అమలు చేసే పరిస్థితి కూడా ఉంది. కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుపోతోంది. దీని అమల్లో ఉద్యోగుల కన్నడ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల జీతాలు కూడా పెరిగిపోతున్నాయి. అదేవిధంగా దీనివల్ల రాష్ట్ర ఖజానాపై కూడా అధిక భారం పడే అవకాశాలు అన్నట్టు కనిపిస్తుంది. దాదాపుగా 7 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకి లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ ఉద్యోగాల మూల వేతనాన్ని దాదాపుగా 27.5% పెంచాలని ఆ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రావు నేతృత్వంలో 7వ వేతన సంఘం సిఫార్సు అనేది చేయడం జరిగింది. ఇదే కనుక కొనసాగితే ప్రభుత్వ ఖజానాపై ఏటా దాదాపుగా 17,440.15 కోట్ల అదనపు భారం పడుతుందని కూడా ఆర్థిక నిపుణులు అన్నది అంచనా వేయబోతున్నారు. ఈ 2 నిర్ణయాలపైన రాష్ట్ర కర్ణాటక ప్రభుత్వం అనేది కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. మరి పరిస్థితులు ఎలా ఉంటాయన్నది భవిష్యత్తులో మనం వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ ముఖేష్తో ఆర్కే సూర్య, రాజ్ న్యూస్, అనంత. కర్ణాటక ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రైవేటు సంస్థల్లో కింది స్థాయి ఉద్యోగాలను 100% కన్నడిగులతోనే భర్తీ చేయాలంటూ కూడా చట్టం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందజేస్తారు. కిషోర్, గ్రూప్ డి ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే స్థానికుల కన్నడిగులకు ఉద్యోగాలకు అవకాశాలు కల్పిస్తూ వస్తుంది. అయితే ప్రస్తుతం మాత్రం ఇటు కర్ణాటక గవర్నమెంట్ మాత్రం ఇటు సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇటు ప్రైవేట్ సంస్థల్లో కూడా ఖచ్చితంగా కింది స్థాయి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అది స్థానికంగా ఉన్న కన్నడిగులకే ఇవ్వాలని కూడా ఒక జియోని ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నట్టు కూడా రాష్ట్ర సీఎం కూడా ప్రకటించినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీని పట్ల అటు సర్వత్రా
వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా తెలుగు వారిలో ఆందోళన కలిగిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ నుండి చాలా వరకు కూడా తెలుగు రాష్ట్రాల నుండి కూడా చాలా మంది యువకులతో పాటు చాలా మంది యువకులకు సంబంధించిన పేరెంట్స్ కూడా అటు కర్ణాటకలో చాలా చోట్ల కూడా వెళ్లి స్థిరపడ్డారు. అంతేకాకుండా ఇక్కడ నుంచి వెళ్లి ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు. ముఖ్యంగా అటు సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో పాటు ఇటు చాలా వరకు కూడా కింది స్థాయిలో అటు రిసెప్షనిస్టులు కావచ్చు, అలాగే గుమాస్తాలు కావచ్చు, సెక్యూరిటీ గార్డులు కావచ్చు, ఇలా చాలా చోట్ల కూడా ఉద్యోగాలు చేస్తూ అక్కడనే స్థిరపడిన వారు కూడా ఉన్నారు. దీని పట్ల ఇప్పుడు రానున్న కొత్త చట్టం ద్వారా రానున్న రోజుల్లో కావచ్చు, కొత్తగా వెళ్లే వారికి కావచ్చు, ఉన్న వారికి కావచ్చు ఉద్యోగాలు తీసేసే అవకాశం ఉన్నారన్న ఆందోళన మాత్రం వారిలో నెలకొందనే చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం మాత్రం గ్రూప్ డి అంటే కింది స్థాయి గుమస్తాలు కావచ్చు, రిసెప్షనిస్టులు కావచ్చు, అలాగే కింది స్థాయి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అది సెక్యూరిటీ గార్డు వంటి అన్ని ఉద్యోగాలు కూడా స్థానికులకే ఇవ్వాలని ఒక చట్టం తీసుకురాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే రానున్న రోజుల్లో ఇటు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావచ్చు, ఇతర ఉద్యోగాల్లో కూడా ఇలాంటి రూలే తీసుకొస్తే తమ పరిస్థితి ఏంటన్న వాదన కూడా ఇప్పుడు వినిపిస్తుంది. చాలా వరకు కూడా బెంగళూరు ఒక సాఫ్ట్వేర్ సిటీగా దేశంలోనే బెంగళూరు సాఫ్ట్వేర్ సిటీగా పేరొందింది. అయితే చాలా వరకు కూడా సాఫ్ట్వేర్ లో చాలా మంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యువకులే ఎక్కువ మంది ఉన్నారు. 50% పైగా 50% పైగా తెలుగు వారే ఉన్నారు. ఈ నేపథ్యంలో అటు ప్రైవేట్ సంస్థలకు సంబంధించి అక్కడికే ఇవ్వాలనే రూలు వస్తే గిట్లా ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగాలు కూడా స్థానికులకే ఇవ్వాలనే రూలు వస్తే మరింత ఆందోళన వ్యక్తమయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అటు చిత్తూరు ఏవైతే కర్ణాటక బార్డర్ ఉన్నాయో బళ్ళారి కావచ్చు, చిత్తూరు కావచ్చు, చాలా చోట్ల కూడా ఇక్కడ నుండి వెళ్లి స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా అటు అనంతపురం కావచ్చు, కడప కావచ్చు, కర్నూలు కావచ్చు, మహబూబ్నగర్, నిజామాబాద్, మెదక్ తదితర జిల్లాలకు సంబంధించిన వారు చాలా వరకు కూడా ఈ బార్డర్ లో కూడా ఉద్యోగాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఈ స్థానికంగా ఇప్పుడు తీసుకుంటున్న కర్ణాటక ప్రభుత్వం తీసుకోబోతున్న ఈ నిర్ణయం పట్ల మాత్రం చాలా వరకు కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ముఖ్యంగా బెంగళూరుకు సంబంధించి బెంగళూరు అర్బన్ లోనే 50% పైగా తెలుగు వారు అక్కడ వెళ్లి స్థిరపడ్డారు. అంతేకాకుండా బళ్ళారి కావచ్చు, కోలార్, రాయచూర్, బీదర్, చిత్రదుర్గ ఇట్లా కర్ణాటకలోని 12 జిల్లాల్లో కూడా తెలుగు వారు సుమారు 1 కోటికి పైగా తెలుగు వారు ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ నుండి వెళ్లి అక్కడ ఉద్యోగాలు చేస్తూ మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో వారందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతుంది. అంతేకాకుండా స్థానికంగా అక్కడికి వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ వారి తల్లిదండ్రులు కూడా అక్కడ స్థానికంగా గ్రూప్ డి అలాగే సెక్యూరిటీ గార్డులు కావచ్చు, ఇతర రిసెప్షనిస్ట్ కావచ్చు, గుమస్తాలు కావచ్చు, తెలిసిన ఉద్యోగాలు కూడా తల్లిదండ్రులు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కర్ణాటక సంబంధించిన ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పట్ల వారందరూ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో కూడా ఎవరికి కూడా ఉద్యోగాలు దొరకని పరిస్థితి నెలకొంది. అయితే దీని పట్ల పూర్తి స్థాయిలో వ్యతిరేకత మొదలవుతుంది. తెలుగు వారిలో ఆందోళన కూడా ఎదురవుతుందని తెలుస్తుంది. ఎస్ రైట్, థ్యాంక్ యూ కిషోర్. ఇక కర్ణాటక ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం పైన కూడా తెలుగువారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. కర్ణాటకలో తమ పిల్లలు చదువుకుంటూ ఉంటే ఇక ఇతర రాష్ట్రాలకు చెందిన వారి పేరెంట్స్ కూడా అక్కడికి వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ జీవనం అయితే సాగిస్తూ ఉంటారు. వాళ్ళు ఆందోళన అయితే స్టార్ట్ అవుతుందని చెప్పవచ్చు. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ రెడ్డి అందజేస్తారు. సుధీర్ రెడ్డి, తీసుకుంటే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. అక్కడ ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటక అటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కర్ణాటకలో ఉండి ఉద్యోగాలు చేసుకుంటూ అలాగే ప్రైవేట్ సంస్థల్లో దాదాపు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారినంతా కూడా తమ ప్రదేశాలకు వెళ్లిపోవాలని కేవలం కర్ణాటక లో ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనేటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే ప్రైవేట్ సంస్థల కింది స్థాయి ఉద్యోగంలో 100% కర్ణాటక వాళ్ళకే భర్తీ చేయాలంటూ చట్టం కూడా తేబోతుందని తెలుస్తుంది. కన్నడికులు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకురాబోతున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. విప్లవాత్మకమైనటువంటి బిల్లును కర్ణాటక ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుందని కూడా తెలుస్తుంది. ఇటు గ్రూప్ సి అలాగే గ్రూప్ బి పోస్టులు కూడా కన్నడికులకు మాత్రమే పరిశ్రమలు, కంపెనీలకు రూల్స్ పెడతారని, మరి చిన్న ఉద్యోగాలు ఇతరులకు కూడా తెలుగు వారు ఉద్యోగాలు కోల్పోవాల్సిందన్నటువంటి పరిస్థితి అయోమయంలో పడినటువంటి పరిస్థితి ఇటు ఆంధ్ర, తమిళనాడుకి సంబంధించినటువంటి కూడా పూర్తిగా సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కర్ణాటక సర్కారు
తెస్తున్నటువంటి ఈ యొక్క బిల్లు ప్రకారం ప్రైవేట్ సంస్థల్లో గ్రూప్ సిబి సంబంధించి పోస్టు ఖచ్చితంగా కన్నడికులకే భర్తీ చేయాలని ఉంటుందని, ఏదైతే పరిశ్రమలు లేదా కంపెనీల్లో మేనేజ్మెంట్ కేటగిరీ 50% మందిని, నాన్ మేనేజ్మెంట్ కేటగిరీలో 70% మందిని ఈ యొక్క కేవలం స్థానికులకే నియమించుకోవాల్సి వస్తుందని కూడా తెలుపుతున్నారు. కర్ణాటకలో ఈ యొక్క ప్రైవేట్ సంస్థ అయినా కూడా రూల్స్ తప్పనిసరి చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే చిన్న చిన్న ఉద్యోగస్తులంతా కూడా ఇతరుల అవకాశం లేదంటూ స్పష్టమవుతుంది. అట్లాగే స్వీపర్లు, అటెండర్లు, టెలికాలర్లు, సెక్యూరిటీ సిబ్బంది తదితర ఉద్యోగస్తులంతా కూడా కర్ణాటకలకే కేటాయించాలని కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి స్పష్టమవుతుందన్నటువంటి తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమ పిల్లల్ని ఇప్పటికే ఆంధ్ర నుంచి కావచ్చు, తమిళనాడు నుంచి కావచ్చు అక్కడ చదివించి అక్కడే ప్రైవేట్ రంగాలలో కావచ్చు, ఐటీ రంగాలలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారినంతా కూడా ఈ రోజు ఉద్యోగాలు కేవలం కర్ణాటకకు సంబంధించినటువంటి వారికి కట్టబెడతామని ఇటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బిల్లు ప్రవేశపెడతామని కూడా చెప్పడంతో మొత్తం ఉన్నటువంటి ఆంధ్ర, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారంతా కూడా సందేశంలో పొందినటువంటి పరిస్థితి ఏర్పడింది శిరీష. రైట్, థ్యాంక్ యూ సుధీర్ రెడ్డి. మరోవైపు ఇప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలకే పరిమితమైన ఈ నిబంధనను రేపటి రోజున పెద్ద పెద్ద ఉద్యోగాలకు కూడా వర్తింపజేస్తే ఇక మన తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంటన్న ఆందోళన కూడా అయితే ప్రారంభమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందజేస్తారు. సాగర్. రైట్ శిరీష, గుడ్ ఈవినింగ్. కర్ణాటకలో కొత్త రచ్చ రాజుకుందనుకోవచ్చు. ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్ అంశంపై తాను చేసిన పోస్టును కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఒకసారిగా డిలీట్ చేయడం కర్ణాటక అంతా కూడా హాట్ టాపిక్ గా మారిందనుకోవచ్చు. ఇక ప్రైవేట్ సంస్థల్లో కింది స్థాయి ఉద్యోగాలన్నీ కూడా 100% కన్నడీయులకే భర్తీ చేసేలా కర్ణాటక ప్రభుత్వం అయితే ఒక బిల్లునైతే రూపొందించింది. దీనికి నిన్న కేబినెట్ కూడా ఆమోదం తెలిసినట్టుగా కూడా తెలుస్తోంది. రేపు ఈ బిల్లునంతా కూడా అసెంబ్లీలో ప్రవేశపెడతారని కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ బిల్లుపై పారిశ్రామిక వర్గాలన్నీ కూడా ఒక్కసారిగా మండిపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రైవేటు సంస్థలు, పారిశ్రామిక సంస్థల నుండి దీనిపై ఇప్పటి వరకు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక కర్ణాటక ప్రభుత్వం మాత్రం తమ సొంత గడ్డపై కన్నడ వాసుల ఉద్యోగాలు కోల్పోకుండా చూడాలనేదే తమ ప్రభుత్వం ఆలోచన అంటూ కూడా ఇటు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని కూడా సీఎం సిద్ధరామయ్య అయితే పోస్ట్ చేశారు. తమది కన్నడ అనుకూల ప్రభుత్వం అని కూడా వారి సంక్షేమమే తమకు ముఖ్యమంత్రి కూడా అందుకు రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కూడా ఆయన పోస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే పోస్ట్ చేశారు. తర్వాత వ్యతిరేకత వచ్చిన అనంతరం కూడా ఇదంతా కూడా డిలీట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఇక అనేక వర్గాల నుంచి కూడా నిరసన వ్యక్తం అవుతున్న పరిస్థితుల్లో కూడా సిద్ధరామయ్య అయితే తన పోస్ట్ ను తొలగించడం అయితే మొత్తానికి కర్ణాటక రాష్ట్రంలో అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే కర్ణాటక కార్మిక మంత్రిత్వ శాఖ నుంచి దీనిపై అయితే పూర్తిగా క్లారిటీ వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. ఇక ప్రైవేట్ సంస్థల్లో నాన్ మేనేజ్మెంట్ కోటాలో అయితే 70% వాళ్ళైతే ఉద్యోగాలకు సంబంధించి 70%, మేనేజ్మెంట్ కోటాలో 50% పోస్టులను మాత్రమే కన్నడీయులకు కేటాయించాలని తమ ప్రభుత్వం చెప్పినట్టుగా కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై రేపు ఆమోదం తెలిపే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఒకసారిగా ఇటు కర్ణాటకలో ఈ ఉద్యోగులు గ్రూప్ సి, గ్రూప్ డికి సంబంధించిన ఉద్యోగాలన్నీ కూడా కన్నడీయులకే కేటాయిస్తే ఇటు తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, మహారాష్ట్ర, మిగతా రాష్ట్రాల వారు చాలా వరకు కూడా కర్ణాటకలో బ్రతుకుదేరు కోసం అక్కడికి వెళ్ళి పనులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు తెలంగాణకు వచ్చేసరికి మెదక్, మహబూబ్ నగర్, నిజామాబాద్ ఈ బార్డర్లో కర్ణాటక అనేది బార్డర్లో ఈ జిల్లాలకు బార్డర్లుగా ఉన్నందున చాలా వరకు కూడా ఈ జిల్లా వాసులంతా కూడా అక్కడికి వెళ్ళి గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించి ప్రైవేట్ సంస్థల్లో చాలా వరకు కూడా అక్కడ పనులు చేస్తున్న పరిస్థితి. ఒక్కసారిగా కూడా వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 70%, 50% మేనేజ్మెంట్
Right. వాళ్ళు రిజర్వేషన్ ఇస్తే కూడా కాస్త ఇబ్బందికరంగానే మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా ఇక్కడ నుంచి ఈ జిల్లాల నుంచి కూడా కర్ణాటకకు సంబంధించి రాయచూరు, బెంగళూరు ఈ ఏవైతే జిల్లాలు ఉన్నాయో అక్కడ విద్యాపరంగా కూడా అక్కడికి తమ పిల్లల్ని తీసుకెళ్లి అక్కడ వాళ్ళు వృత్తిరీత్యా కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ప్రైవేట్ సంస్థల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కూడా వాళ్ళు అక్కడ పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ జీవో దీనికి సంబంధించి అన్ని రకాలుగా కూడా ఆమోదం తెలిపితే తమకు ఇబ్బందికరంగా మారుతుందంటూ కూడా వీళ్ళు వలసలు వెళ్ళిన వాళ్ళు చాలా ఇబ్బందికరంగా మారుతుందంటూ కూడా వాళ్ళు చేస్తున్న ఆరోపణలు అయితే కనిపిస్తుంది తెలుస్తుంది శిరీష. రైట్, థ్యాంక్ యూ సాగర్. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం పైన పారిశ్రామిక వర్గాల నుంచి నిరసన ప్రారంభమైంది. మరి దీనివల్ల కర్ణాటక నుంచి పరిశ్రమలు, కంపెనీలు తరలిపోయే ప్రమాదం ఉందని నాస్కామ్ హెచ్చరించింది. మరి కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం పైన వెనక్కి తగ్గుతుందా లేకుంటే మొండిగా ముందుకు పోతుందా వేచి చూడాలి మరి.